తదుపరి రాశి తులారాశి. ఇక తులారాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకుంటే 2025 విశ్వావసునామ సంవత్సరం తులారాశి వారికి గతంలో ఉన్న పరిస్థితుల కన్నా మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ సంవత్సరం. అంటే ఈ సంవత్సరం టాప్ 3 రాశుల్లో తులారాశి కూడా విశేషమైన ఫలితాలు లాభించే రాశిగా చెప్పుకోవచ్చు. అంటే తులారాశి వారికి ఇప్పటి వరకు ఆగిపోయిన అభివృద్ధి అంతా కూడా ఒక రకంగా మొదటి 2-3 మాసాల్లో చాలా పురోభివృద్ధిని సాధించుకుంటారు. అవకాశాలు లేని వారికి, ఉపాధి అవకాశం లేని వారికి, ఉద్యోగ లాభం లేని వారికి, ఉద్యోగ పరిస్థితి లేని వారికి మొట్టమొదటిగా మీకు పంచమ స్థితిలోంచి శని షష్టమ స్థితిలోకి రావటం, తులారాశి వారికి మొదటి 2-3 మాసాల్లోనే ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. అలాగనే వృత్తి వ్యాపారాల్లో మంచి అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది. ఒకంత శ్రమకాలం కూడా పెరుగుతుంది. ఫైనాన్షియల్ రంగాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. మీకన్నా కింద స్థాయి వ్యక్తుల నుంచి, మిత్రుల నుంచి, మధ్యవర్తుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. మీ అవకాశానికి డబ్బు అనుకూల సమయంలో అందటం, వివాహాది శుభ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. నూతన వ్యాపారాలకు అవకాశాలు దక్కుతున్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఉండేవారికి పురోభివృద్ధి లభిస్తుంది. మీ గుర్తింపు, మీ టాలెంటు, మీ శక్తికి తగ్గినటువంటి మంచి అవకాశాలు 2025 పొందుతారు తులారాశి వారు. ఇప్పటి వరకు అష్టమ స్థితిలో ఉన్న బృహస్పతి కొద్ది కాలంలోనే మే 16 నుంచి భాగ్యస్థిత బృహస్పతి యొక్క ప్రభావం వల్ల విద్యారంగాలు, మరి అలాగనే గురువుకు సంబంధించి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉండేవారు, జ్ఞానానికి సంబంధించి చేసేటువంటి సముపార్జన కానీ, విద్యా వ్యవహారాలు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు, ఉన్నతమైన చదువులు చదువుకునే వారికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు అందిస్తుంది 2025. తులారాశి వారికి భాగ్యస్థిత బృహస్పతి సంచారం వల్ల వద్దనుకున్న అవకాశాన్ని తిరిగి పొందుతారు. అవదు అనుకున్న వివాహం పూర్తవుతుంది. సంతానార్థులు శుభవార్తలు వింటారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారంలో మెలకువలు తెలుసుకుంటారు. గతంలో జరిగిన నష్టాలని పునరావృతి కాకుండా చేసుకుంటారు. కుటుంబ విషయాల్లో ఒకంత ఖర్చు స్థానం పెరుగుతుంది. గతం కన్నా అభివృద్ధి, ఆర్థికంగా డబ్బులు చేతిలో ఉండటం, మానసికమైన ధైర్యం పెరగటం, గతంలో చేసే పనుల కన్నా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవటం వల్ల వ్యాపార రంగాల్లో కీలకమైన మార్పుల వల్ల అభివృద్ధి పెంచుకునేటువంటి సంవత్సరంగా తులారాశి చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో వ్యవసాయదారులకు, కార్మికులకు, కర్షకులకు, చిన్న వ్యాపారులకు అత్యంత శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి. ఇక గోల్డ్, సిల్వర్, అలాగనే క్లాత్ బిజినెస్ చేసేవారు, ఫుడ్ మీద బిజినెస్ చేసేవారు, ఫార్మా ఇండస్ట్రియలు, ఎంబీబీఎస్, డాక్టర్సు, లాయర్సు అత్యధికమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, మంచి యోగాలు పొందడానికి తులారాశి వారికి 2025 శుభప్రదమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాం, ఆర్థికంగా లాక్ అయి ఉన్నాం అనుకునే వారికి, కోర్టు వ్యవహారంలో ఉండేవారు, మీ మీదున్న నరఘోష, మీ మీదున్న బ్యాడ్ ఇంప్రెషన్ని తొలగించుకునే ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు. దీనికి సంబంధించి తులారాశి వారు మీ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. అనవసర హామీలు ఇవ్వకండి. సంఘంలో గౌరవ మర్యాదలుగా మీ పేరుని మంచి గుర్తింపు లభించే విధంగా మీరు ప్రవర్తించండి. అనవసర వ్యక్తులను మీరు కట్ చేయండి. స్నేహం వల్ల సంబంధం లేని వ్యక్తులు, మీ చుట్టూ ఉండే వాతావరణం మిమ్మల్ని బ్యాడ్ చేయకుండా ఈ గురుబలం పెంచుకునే ప్రయత్నంలో మీరు స్థాన మార్పులు కానీ, ఉద్యోగ మార్పులు కానీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవారికి కూడా మీకు మంచి మిత్రులు, మంచి సంఘంలో మంచి గుర్తింపు కలిగినటువంటి వారితో మీ పరిచయాలు పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి అవకాశాలు, మన్నల్ని, రివార్డులు, అవార్డులు పొందే అవకాశం ఉంది. సినీ కళారంగాల వారికి ఈ సంవత్సరం ఊహించకుండా మంచి ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులకు బాగుంది. కుటుంబంలో నూతన శుభ కార్యక్రమాలు చేసుకుంటారు. పిల్లల రీత్యా సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకుంటారు. స్థానబలం పెరిగేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మాట బలం కూడా పెరుగుతుంది. అలాగనే అదృష్ట స్థానంలో పరీక్ష చేసుకునేవారు, షేర్ మార్కెట్, ఫైనాన్స్ రంగాలు, లిటిగేషన్ వ్యవహారాలు, కోర్టు, స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాల్లో ఉండేవారు ఒకంత మొదటి 2 మాసాలు తగిన శ్రద్ధ పాటించి నిదానంగా మీరు ఆలోచనతో ముందుకెళ్ళి ఏది నిజం, ఏది అబద్ధం, ఎంతవరకు చేయొచ్చు అనేటువంటి దాని మీద మీరు ఆలోచనతో వెళ్ళటం వల్ల శీఘ్రమైన విజయాలు లభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ప్రతి వ్యవహారంలో పురోభివృద్ధి సాధించుకోవడానికి ఈ సంవత్సరం చాలా యోగ్యంగా ఉంది. వివాహార్థుల వివాహం
పూర్తి చేసుకుంటారు. సంతానార్థులు శుభవార్తలు వింటారు. ఈ సంవత్సరం తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. షష్టమ శనేశ్వరుని ప్రభావం, మే 16 నుంచి భాగ్యస్థిత గురువు యొక్క ప్రభావం, అలాగే పంచమ రాహు యొక్క ప్రభావం వల్ల పార్ట్నర్షిప్ వ్యాపారాలు, మనం చేసే స్నేహంలో 10 మందిలో ఒక 2-3 మన యొక్క మంచితనాన్ని, మన లాభాల్ని సహించలేక కొంత మన మీద అపవాదమానాలు మన నెగటివ్ చేసే ప్రయత్నంలో వాళ్ళు బయటపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అటువంటి వ్యక్తుల నుంచి మీరు అటువంటి వ్యక్తుల్ని మనం పరిగణలోకి తీసుకోకుండా మీ కష్టాన్ని, మీ ఆత్మస్థైర్యాన్ని, మీరు చేసే ధార్మిక కార్యకలాపాలు చక్కగా పూర్తి చేయండి. గురుబలంతో ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకోవచ్చు. నూతన గృహ నిర్మాణాలు, నూతన వ్యాపారాలకు ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగా ఉంది. స్త్రీలకు వస్తు ఆభరణాలు ఈ సంవత్సరం పురోభివృద్ధి, వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వాళ్ళలో అన్ని రకాల వ్యాపారాల్లో కూడా ఒకంత షష్టమ శనైశ్వరుడు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. అసలు ఉపాధి లేని వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. గతంలో ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్స్ కానీ, గృహ నిర్మాణాలు, మార్పులు చేర్పులు ఈ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. భూములు కొనుగోలు, భూ సంబంధితమైన రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆగిపోయిన వ్యవహారాల్ని కష్టపడి ముందుకు తీసుకెళ్లి విజయం సాధించుకుంటారు. ముఖ్యంగా మధ్యవర్తుల విషయాల్లో, ఒకంత హామీల విషయాల్లో తగిన శ్రద్ధ పాటించి ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. 2025 తులారాశి వారు ప్రయాణాల విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించండి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారాల వారికి మొదటి 2-3 మాసాలు కాస్త జాగ్రత్తలు పాటించి ఈ సంవత్సరం మొత్తం కూడా అత్యంత శుభప్రదమైన ఫలితాలే పొందడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం వెంకటేశ్వర స్వామి ఆరాధన, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం తులారాశి వారికి అత్యంత విశేషమైన ఫలితాలు ఇచ్చే సంవత్సరంగా 2025 చెప్పుకోవచ్చు.